ఫ్రెండ్స్, మరొక శుభవార్తతో మేము ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు 2025కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందండి. పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ఇక్కడ పూర్తి డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ మనం కానీ చూసుకునే ముందు మీ పేరు అనేది కామెంట్స్ అనేది కింద తెలియచేయండి. డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు పీడిఎఫ్ రూపంలో పొందవచ్చు, అది కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా. అయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి 10 రోజుల్లో విడుదల కానున్నాయని తెలియజేస్తున్నారు. డిజిటల్గా ఇక్కడ మనకు చూసుకుంటే ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి 6వ తేదీన కంప్లీట్ అనేది అవడం జరుగుతుంది. మనకు మూలీకరణ, ఆ తర్వాత కంప్యూటర్కరణ చేస్తారు, కంప్యూటర్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఏడాది కూడా మనకు జవాబు పత్రాలు అనేది మనకు 6వ తేదీ వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది. అలానే ఈ సంవత్సరం కూడా కంప్లీట్ అనేది 6వ తేదీన అవుతాయని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మరిన్ని వివరాలు ఇక్కడ మనకు జాబితా అనేది డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ ద్వారా పంపిస్తామని తెలియజేస్తున్నారు. అది కూడా మనం చూసుకున్నట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారానే. అయితే అది ఎప్పుడు రిలీజ్ చేస్తాం మనం కానీ చూసుకున్నట్లయితే మనకు 12-15 తేదీ మధ్యలో మనకి ఇక్కడ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఇక్కడ అధికారికంగా తెలియజేయడం జరిగింది. అయితే వాట్సాప్ గవర్నర్ ద్వారా మీకు ఫలితాలు పొందాలనుకున్న అభ్యర్థులు ఈ నెంబర్ని సేవ్ చేసుకొని అందులో హాయ్ అని సెండ్ చేసినట్లయితే అక్కడ మీకు ఎడ్యుకేషన్ అనేది ఆప్షన్ వస్తుంది. దాని మనకు ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 2025 ఫలితాలు ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో అలా సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫలితాలు అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చని వితిన్ సెకండ్స్లో ఇక్కడ మీరు ఫలితాలు అనేది మీ మొబైల్లోనే పొందవచ్చు ఈ వాట్సాప్ నెంబర్ ద్వారానండి. ఓకే, ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అలానే మీకు ఇక్కడ ఈ నెంబర్ నుంచి మీరు పొందాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీ ఈ నెంబర్ అనేది నోట్ చేసుకొని అందులో హాయిని చేయండి, అంటే హాయిని సెండ్ చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ సంబంధించి ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేయండి ఆప్షను. ఆ తర్వాత అందులో ఇయర్ అంటే రిజల్ట్స్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఏ ఇయర్ అనేది మీరు క్లిక్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అంటే మీకు ఏంటంటే పీడిఎఫ్ అనేది రిజల్ట్స్ వస్తాయని తెలియజేస్తున్నారండి. మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అలాంటి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి.